2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో నాగేశ్వరరావు గారు. సార్, చూస్తున్నాం కదా ఇప్పటి పరిస్థితి. పెళ్లి ఉంది అనగా అటు వధువు కావచ్చు, వరుడైన చాలా సంతోషంగా ఉంటారు బంధువులందరూ. కానీ ఇప్పటి రోజుల్లో చూస్తున్న పరిస్థితి ఏంటంటే, నవవధువు సూసైడ్ చేసుకుందనో, వరుడి వేధింపులను, లేకపోతే ఎవరో వేధించారనో, అటు వరుడు చనిపోయాడనో ఈ వార్తలు ఎక్కువగా వింటున్నాం. నిన్నటికి నిన్న జరిగింది నిజామాబాద్ నవీపేటలో. అమ్మాయి ఇంకొద్ది గంటల్లో మ్యారేజ్ ఉందనగా తను సూసైడ్ చేసుకున్నారు. వరుడిపైనే డౌట్ ఉందని బంధువులందరూ చెప్పడం, తనపైన కేసు నమోదు చేయడం ఇదంతా జరిగింది. గతంలో కూడా చూసుకున్నా ఒక అమ్మాయి అయితే ఏకంగా పీక కోసిన సందర్భం ఉంది. ఇంకొక అమ్మాయి బ్యాగ్‌లో గన్నేరు పప్పు దొరికింది. వైజాగ్‌లో జరిగిన ఇష్యూస్ ఇవన్నీ. ఎందుకు చూస్తున్నాం ఇలాంటి ఇష్యూస్ అనంటే ఏం చెప్తారు? యాస్ ఎ డైవర్స్ ఎక్స్‌పర్ట్‌గా మీరు చాలా కేసెస్ చూసుంటారు వీటికి సంబంధించి. పెళ్లి తర్వాత జరిగిన అనుభవాలు, పెళ్లి ముందు కావచ్చు. ఏం చెప్తారు మీరు? మీరన్నట్టుగా ఈ మధ్య కాలంలో ఏందంటే, చాలా కేసెస్ ఇప్పుడు మనకు చాలా కేసెస్ జరుగుతున్నాయి. పెళ్ళికి ముందు చంపడమో గానీ, లేకపోతే చచ్చిపోవడం గానీ చేస్తున్నారు బాగా. ఓకే. ఇప్పుడు దీని గురించి మనం లోతుగా గనక పరిశీలిస్తే, ఇప్పుడు నేను డైవర్స్ కేసులు కొన్ని వందల కేసులు మనం చేస్తుంటాం కాబట్టి, ఒక సామాజిక బాధ్యత కింద గనక మనం దీన్ని గమనిస్తే ఏమైతుందంటే, ఒకప్పుడు మన కుటుంబ వ్యవస్థ అనేది చాలా పటిష్టంగా ఉంటుండే. సో, ఆ పటిష్టంగా ఉన్నప్పుడు ఏమైతుంది, అది బీటలు పోయిందది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉంటుండే, ఫ్యామిలీ స్ట్రాంగ్ ఉంటుండే, మైగ్రేషన్ అనేది తక్కువ ఉంటుండే. కాబట్టి అప్పుడు వ్యక్తులు చాలా బలంగా ఉంటుండే. సో, ఇప్పుడు మనం ప్రధానంగా చెప్పాల్సింది ఏందంటే, ఇప్పుడు ఈ ఈ పెళ్ళికి ముందు చచ్చిపోవడమో గానీ, చంపడమో గానీ జరగడానికి గల ప్రధాన కారణాలు ఏందంటే, మనకు మైగ్రేషన్ అనేది బాగా పెరిగిపోయింది ఫస్ట్. మైగ్రేషన్ అంటే ఇంతకుముందు మనం ఒక 20, 20 సంవత్సరాల క్రితం గనుక చూసుకుంటే, ఒక వ్యక్తి ఎక్కడైతే ఒక ఊర్లో ఉన్న వ్యక్తి ఆ ఊర్లోనే ఉంటుండే. మహా అంటే మాక్సిమం మైగ్రేషన్‌కి చాలా తక్కువ మంది లాంగ్ డిస్టెన్స్ వెళ్ళిపోతుండే. ఒక 30 ఇయర్స్ క్రితం గనుక అవును. చూసుకుంటే మనం. సో, ఆ మైగ్రేషన్ గూడా ఎప్పుడెళ్తుండే, పెరిగి పెద్దగా అయిన తర్వాత ఉపాధి అవకాశాల కోసం, జాబ్ కోసం వెళ్తుండే. నౌ ఏ డేస్ మైగ్రేషన్ అనేది ఎట్లయిపోయిందంటే, పుట్టగానే ఏం చేస్తున్నారు, తీసుకెళ్ళి హాస్టల్‌లో ఎయటం, దూరంగా ఉన్న హాస్టల్‌లో ఎయటం. ఇప్పుడు ఇంటర్మీడియేట్ స్టడీస్‌కి గూడా మనం ఫారిన్ పంపించడం. ఇట్లా ఈ మైగ్రేషన్ అనేది బాగా పెరిగిపోయింది. ఎప్పుడైతే మైగ్రేషన్ పెరిగిపోయిందో, ఆ పెరిగిపోయినప్పుడు ఏందంటే, ఆ వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ అనేటివి మనకు ఎక్కువ దొరకవు. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే ఏందంటే, పూర్వకాలంలో ఏందంటే, ఒక 40 సంవత్సరాల క్రితం ఒక ఊరికెళ్తే, పలానా వ్యక్తి ఎవరు అంటే మొత్తం తెలిసిపోతుండే. అవును. చరిత్ర హిస్టరీ మంచోడా, అంతా చెడ్డోడా, చెప్పేవాళ్ళు. ఏం యెస్. చేస్తాడు, ఏ టైంకి ఎక్కడ ఉంటాడు, ఇట్లాంటివన్నీ తెలిసిపోతుండే. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మనం చెప్పాలని చెప్పలేం. ఎందుకంటే అవును. తల్లిదండ్రుల దగ్గర పెరగకపోవడము. ఒకవేళ తల్లిదండ్రుల దగ్గర పెరిగినా కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే ఏందంటే పిల్లలుంటారు. ఎవరికి చిన్న వాళ్ళు. భార్య, యెస్. భర్త, పిల్లలుంటారు. అంతే. ఇప్పుడున్న సమాజంలో ఏందంటే ఈ భార్యాభర్తలు గూడా జాబ్ జేసుకోవడం వల్ల పిల్లల మీద పెంపకం మీద సరైన దృష్టి పెట్టకపోవడం, వాళ్ళు ఏం జేస్తున్నారో వాళ్ళకి చూడకపోవడం, వాళ్ళకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వకపోవడం, వాళ్ళతోని కమ్యూనికేట్ చేయకపోవడం లాంటి ఇష్యూస్ వల్ల ఏమైతుందంటే, వాళ్ళు ఇండిపెండెంట్ తయారైపోతున్నారు. ఆ చిన్న ఏజ్‌లో వాళ్ళకి ఆ మెచ్యూరిటీ రావటం లేదు. ఇంతకుముందు ఏందంటే, తల్లిదండ్రులు బిజీ ఉన్నా గూడా ఇంట్లో బామ్మనో, నానమ్మనో, తాతయ్యనో ఎవరో వాళ్ళతో ఉండి ఈ మాట్లాడేవాళ్ళు. పిల్లల్ని మానిటరింగ్ జేస్తుండే. అవును. ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళకి వాళ్ళ అనుభవాలను చెప్తుండే. సో, ఈ పెళ్ళికి ముందు ఇవన్నీ జరగడానికి ప్రధాన కారణాలు ఒకటి న్యూక్లియర్ ఫ్యామిలీస్ కావటం, రెండోది మైగ్రేషన్ పెరగటం, మూడోది పెళ్ళికి ముందు మనకిప్పుడు ఈ కౌన్సెలింగ్ అనేది కూడా చేయాలి కంపల్సరీ ఇప్పుడున్న పరిస్థితులలో. ఈ మైగ్రేషన్ పెరిగిపోవడం ద్వారా మనకు విషయాలు ఎవరు హ్యాబిట్స్ ఏమున్నాయి, వాళ్ళ అలవాట్లు ఏమున్నాయి, వాళ్ళ మంచి చెడు ఏంది అనేది మనం కంపల్సరీ గమనించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. యెస్. అంటే ప్రీ మ్యారిటల్‌గా ఉన్నటువంటి కొన్ని కొన్ని లీగల్‌గా కూడా చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి కదా సార్. అవును. ఇప్పుడున్న రోజులలో నేను స్ట్రాంగ్‌లీ రికమెండ్ చేస్తున్నా అందరికి. ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్ అనేది చేసుకుంటేనే పెళ్లి చేసుకోండి అని చెప్తున్నా నేను. ఎందుకు అంటే, మాకు ఒక ఉదాహరణ ఏందంటే, ఇప్పుడు ఈ ఒక లాస్ట్ మంత్ నవంబర్‌లో కొంత పెళ్ళిళ్ళు జరిగినాయి అనుకుందాం రాష్ట్రంలో. 70% దే ఆర్ కమింగ్ ఫర్ డైవోర్స్ వితిన్ 1 మంత్‌లోనే. ఓహ్ మై గాడ్! హ్మ్. అవునా? డైవోర్స్ కావాలని వచ్చేస్తున్నారు అంత ఇంకా. తొందరగా? ఆ! ఆ! డైవోర్స్ కావాలని వచ్చేస్తున్నారు ఇంకా. ఆ! చాలా వరకు మనం సదిరి చెప్పి పంపించేస్తున్నాం. ఇక తప్పని పరిస్థితిలో డైవోర్స్ అప్లై చేస్తాం. రేషియో అనేది ఓయ్! చాలా విపరీతంగా పెరిగిపోయింది. హ్మ్. ఎందుకు అని మనం విశ్లేషిస్తే గనక, హ్మ్. దీంట్లో వీళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది సరైన ఇన్ఫర్మేషను అంటే వెరిఫికేషన్స్ చేసుకోవటం లేదు. హ్మ్. ఏదో ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్‌లో చూసేస్తారు. జీతం ఎంత? ఎక్కడ పని చేస్తుండు? ఏముంది? అంతే. నెక్స్ట్ ఒకరోజు పోతారు. పోయి బిల్డింగ్ బాగుంది. అంతా బాగుంది. బాగుంది. ఖతం. నెక్స్ట్ డే పెళ్లి. ఖతం.
పెళ్ళైన తర్వాత ఇక అసలు స్టోరీ బయటపడుతుంది. తర్వాత తెలుస్తున్నాయి అటు అమ్మాయిదైనా అబ్బాయిదైనా అబ్బాయిదైనా. ఎవరిదైనా. ఎవరిదైనా ఇద్దరిది పరిస్థితి అట్నే ఉంది. ఉమ్. సో మనం ఏమంటామంటే ఎవరికైనా కూడా ఈ పెళ్ళికి ముందు అది ఒక కల్చర్ కింద చేసుకోవాల్సిన పరిస్థితి మన దేశంలో ఏర్పడ్డది. ఉమ్. ఎందుకంటే ఎప్పుడైతే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయినాయో చెప్పే వాళ్ళు ఎవరు లేరు. పెళ్లిలో వీళ్ళు ఏదైనా పెళ్లిని ఒక వేడుక కింద చూడటం కానీ ఒక పెళ్లి చేయాలనే ఒక బాధ్యత ఉంది తప్ప ఒక పెళ్లిని నిలబెట్టాలని ఎవరు ప్రయత్నిస్తలేరు. అంటే మేజర్ గా మిస్టేక్ ఎవరిది సార్ ఇక్కడ, బాధ్యులు ఎవరు అవుతారు అని అంటే? మేజర్గా మిస్టేక్ అనేది సామాజిక మిస్టేకే. అది ఇంకా ఒకరిని బాధ్యులు చేయలేం. టెక్నాలజీ పెరిగిపోయింది, ఇమాగ్రేషన్ పెరిగిపోయింది, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఎవరిని బాధ్యులు చేస్తాం మనం? ప్రతి ఒక్కటి కాకపోతే ఇప్పుడు ప్రతిదానికి ఒక సమస్యకు పరిష్కారం ఉన్నట్టు నేను ప్రతి చిన్న ఫ్యామిలీ నుంచి ఎంత పెద్ద ఫ్యామిలీ వరకైనా అంటే ఎంత ధనవంతులైనా కోటీశ్వర్లైనా లేకపోతే చిన్న ఫ్యామిలీస్ అయినా కూడా నేను ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఒక ఎక్స్పర్ట్ ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్ళి మీరు ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ కనుక తీసుకోగలిగితే మీకు 90% అది సక్సెస్ రేట్ ఉంది. ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? పెళ్ళికి ముందే ఒకసారి ఇద్దరు చూసుకున్న తర్వాత ఓకే అనుకుంటే అప్పుడు ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్తే వాళ్ళకు ఆ ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్లో మొత్తం లాస్ ఏముంటాయి, లాస్ అంటే ఏ లా ఇంక్లూడ్ అయి ఉంటుంది, తర్వాత వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయి, వాళ్ళ హ్యాబిట్స్ ఏమున్నాయి, ఫైనాన్షియల్ స్టేటస్ ఏముంది, ఎవరు ఎక్కడ, ఇవన్నీ ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్లో వచ్చేస్తాయి. ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ అన్నీ వచ్చేస్తాయి. ఫైనాన్షియల్ స్టేటస్ ఏముంది, ఎవరు ఖర్చు పెట్టాలా, ఎవరు ఖర్చు పెట్టద్దు, పిల్లల్ని ఎప్పుడు కనాలా, ఓకే వీళ్ళు ఫిజికల్గా ఫిట్ ఉన్నారా లేదా, ఇవన్నీ ఇప్పుడు మా దగ్గరికి వచ్చే కేసులలో చాలా మంది ఇంపార్టెన్స్ కేసులు వస్తున్నాయి ఈ మధ్యలో. ఐదర్ బోత్ ద సైడ్స్ అమ్మాయి తరపు నుంచి వస్తున్నారు, అబ్బాయి తరపు నుంచి వస్తున్నారు. అమ్మాయి తరపు నుంచి వచ్చేసి అమ్మాయికి సెక్స్ మీద ఏమి ఇంట్రెస్ట్ లేదండి, ఓకే జస్ట్ పెళ్లి చేశారు, దగ్గరికి రానిస్తాను లేదు, 2 years అయింది, 3 years అనే కేసులు చాలా ఉన్నాయి. సో వాటి మీద కూడా మనం అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనకి ఏర్పడుతుంది. ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ ఈ రోజులలో కనుక చేసుకుంటే ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేని విషయాలు బయట వాళ్ళకి చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒకటి చెప్పారు, ఏదో అమ్మాయి బ్యాగ్లో గన్నేరు పప్పు పెట్టుకొని చనిపోయింది అనేది. ఆ తర్వాత దాన్ని ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనే విషయం తెలియదు. పెళ్లిపీటల మీద నువ్వు గన్నేరు పప్పు మింగి చనిపోతే అది ఫైనాన్షియల్ లాస్, సొసైటీ పరంగా లాస్ కుటుంబానికి. నువ్వు అప్పటికే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లికి ఏర్పాట్లు చేసి ఉంటావు, సామాజిక పరంగా చచ్చిపోతే అది ప్రాబ్లం. ఓకే దాన్నే కనుక మనం ముందే ఆమె కౌన్సిలింగ్ ఇవ్వగలిగి కౌన్సిలర్కి అయితే చెప్పుకోగలుగుతారు. దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలనేది కౌన్సిలర్ చేతిలో ఉంటుంది. అది చెప్పాలా, ఆ రిలేషన్ ఎంతవరకు ఉంది, అది కట్ అయిపోయిందా, ఆ రిలేషన్షిప్లో ఏమైనా డేంజర్ ఉందా, లేదా ఫొటోస్ ఏమైనా ఉన్నాయా, వాటిని ఎట్లా బ్యాక్ ఎట్లా తీసుకోవాలా. అవసరమైతే కొన్ని సందర్భాల్లో నేను చేసిన ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్లో అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ ఉండి ఏమైనా ఉంటే వాళ్ళని కూడా కూర్చోబెట్టి వాళ్ళకు మనం ఎడ్యుకేషన్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఓకే మీరు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్ని సందర్భాలు మాకు ఏమవుతుందంటే ఇప్పుడు బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో ఉంటారు, ఉండగానే ఏం చేస్తారు, పెళ్ళి అవుతుంది మనం ఏదో క్యాజువల్ రిలేషన్షిప్ అంటారు, పెళ్ళి అవుతుందని చెప్పగానే ఎమోషనల్ అయిపోతారు. అప్పటిదాకా ఏం కాదు, పెళ్లి చేసుకో అంటారు. తీరా పెళ్లి ముహూర్తాలని సెట్ అయి పెళ్లి వేయడానికి ఎమోషనల్ అయిపోతారు. అట్టెట్లా నన్ను పెళ్లి చేసుకో అని కోర్టుకి వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టడాలు, ఎమోషనల్ అయిపోయి అమ్మో అని, లేకపోతే ఇప్పుడు చంపటమో చావటమో చేయటం లాంటివి చేస్తున్నారు. అంటే ఒక వ్యక్తి చనిపోవడానికి ఇదే కారణం అని చెప్పకున్నా కూడా చనిపోయేంత బాధ ఒక పెళ్లి టైంలో వచ్చింది అంటే దానికి ఏదో రీజన్ ఉండాలా. సో బాధ్యత గల తల్లిదండ్రులు ఎవరైనా కూడా బోత్ ద సైడ్స్ ఏం చేయాలి అంటే కంపల్సరీ ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్లో తీసుకోవాలా. తీసుకుంటే మనం దాన్ని చేయగలుగుతాం. ముందే వాళ్ళకి చెప్పగలిగితే ఆ రిలేషన్షిప్కి వెళ్ళాలా వద్దా అనే విషయం తెలుస్తుంది. ఇప్పుడు మాకు ఒకటే వాక్యం ఏంటంటే, ఇప్పుడు ఆ పెళ్లి చూపులప్పుడు అబ్బాయి ఏం చెప్తాంటే నేను ఎప్పుడో అకేషన్లో తాగేస్తా అంటాడు, పెళ్ళైన తర్వాత రోజు తాగుతాడు. అదేంటి నువ్వు పెళ్లికి ముందు అకేషన్లో తాగుతావు, రోజు తాగుతున్నావు అని ఇదో గొడవ. సో వాళ్ళ హ్యాబిట్స్ ఏమున్నాయి, వాళ్ళకి స్మోకింగ్ అలవాటు ఉందా, చేయకపోతే ఎవరు కలిసి ఉండడం లేరు. ఇప్పుడు ఎవరుంటారు సార్, అంటే కౌన్సిలర్ ఎవరుంటారు? ఫ్యామిలీ కౌన్సిలర్ చాలా మంది మార్కెట్ లో ఉన్నారు, మంచి ఫ్యామిలీ అడ్వకేట్స్ కూడా ఉన్నారు. ఎవరైనా సామాజిక బాధ్యత ఉన్న ఎవరైనా కూడా సర్టిఫైడ్ ఫ్యామిలీ కౌన్సిలర్స్ కూడా ఉంటారు, వాళ్ళు కూడా చేయాలి అవన్నీ. సో ఇలాంటి అనర్థాలు చూడకుండా ఉండాలి అని అంటే ఇక ముందు మేనేజ్ చేసుకోబోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఉన్నారో, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కి వెళ్ళడం బెటర్. అది కంపల్సరీ బెటర్ కాదు, అది నేను 100% నేను రికమెండ్ చేస్తున్నాను. నేను వాళ్ళ జీవితాలు కానీ మిగతా కుటుంబాలు కానీ పర్ఫెక్ట్ ఉండాలా పెళ్లి తర్వాత అంటే 100% వాళ్ళు ప్రీ మ్యారిటల్ కౌన్సిల్ తీసుకుంటేనే ఉండగలుగుతారు, ఎఫెక్ట్ అవుతారు. రైట్ సార్, థ్యాంక్ యూ అండి.